తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీలు ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే వరకు పనులు చేపట్టరాదని నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తున్న రాఘవ మెగా ఇంజనీరింగ్ కంపెనీలకు ఎన్జీటీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇష్యూ చాలా ఏండ్లుగా కొనసాగుతుంది పెండింగ్ లో. ఈ ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ పునఃప్రారంభించి దీన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో రాఘవ అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీలకు ఎస్జిటి ఆదేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎస్జిటి ఇది ఒక్కసారిగా చేసిన నేపథ్యంలో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఈ వెంటనే నిలిపివేయడం అంటే అది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా చూడాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టరాదని కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే వరకు కూడా పనులు చేపట్టాల్సిన అవసరం లేదనుకున్నటువంటి విషయం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇప్పటికే పెద్ద ఇష్యూ నడుస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి తప్పు లేదు అనేది. అయితే ఇదే సమయంలో గడిచిన ఈ 20 నెలల్లో కూడా రేవంత్ రెడ్డి సర్కారు చాలా చోట్ల కూడా పనులు చేస్తూ వస్తుంది. కానీ అక్కడక్కడ ఒకసారి మనం చూసాం, ఒక దగ్గర ఆల్మోస్ట్ నల్గొండకు సంబంధించినటువంటి ఏరియాలో దాదాపు 6-7 మంది దాంట్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి, ఇంకొక దగ్గర మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నారాయణపేటకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఎన్జిటి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ గా ఏదైతే ఉందో ఎన్జిటి, తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైనటువంటి హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పనులు ఆ 2 కంపెనీలు కూడా ఆపేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నారాయణపేటకు సంబంధించినటువంటి ఇది తెలంగాణలో రాష్ట్రంలో సాగునీటి అవసరాలు తీర్చేందుకు రూపొందించినటువంటి ప్రాజెక్ట్ గా దీన్ని పిలుస్తారు. ముఖ్యంగా ఇది మహబూబ్నగర్ జిల్లాలోని మక్తలు, ఉట్కూరు, నారాయణపేట, దామరిగిడ్డ మండలాల్లో గ్రామాలకు నీటిని అందించేటువంటి ఈ ప్రాజెక్ట్ గా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 22 గ్రామాల్లో మొత్తం 483 ఎకరాల భూమిని మొత్తం కూడా దీనికి ఎకరాల భూమికి విస్తరించడానికి ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ పనులను త్వరలో ప్రారంభిస్తున్నట్టు కూడా హామీ ఇచ్చింది. 2014లోనే జియో 69 ద్వారా ప్రాజెక్టుకు అనుమతి లభించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. అయితే 10 ఏళ్లుగా కూడా ఆలస్యమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా కసరత్తు చేస్తుంది. కొన్ని నెలలుగా కూడా దీని మీద రేవంత్ రెడ్డి పలు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో కావచ్చు, లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కావచ్చు, అందరూ పర్యావరణంతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అందుకనే చాలా సభల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడల్లా కూడా కేసీఆర్ ని తూలనాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేసీఆర్ ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఎండబెట్టే ప్రయత్నం చేశారు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కేసీఆర్ పూర్తి చేశాడని కూడా కనీసం తట్టడి మట్టి కూడా తీసే ప్రయత్నం చేయలేదన్నటువంటి పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తన ఏరియాకి సంబంధించి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఉద్దేశించే రాష్ట్ర ప్రభుత్వం. అయితే నరేందర్, ఎన్జిటి నుంచి ప్రభుత్వానికి అయితే గట్టి ఎదురు దెబ్బే తగినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? దీనికి సంబంధించిన కోర్టుకు వెళ్లేటటువంటి అవకాశం ఉందా, లేదంటే అనుమతులు వచ్చేంత వరకు కూడా ప్రాజెక్ట్ నిలిపివేసే అవకాశమే ఎంతవరకు ఉందనుకోవాలి? ఖచ్చితంగా ఇది హరిత ట్రిబ్యునల్ అనేది ఖచ్చితంగా పర్యావరణానికి సంబంధించి ఖచ్చితంగా దాన్ని ఏదైతే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అనుమతి తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎన్జిటి చెప్పినటువంటి 1-2 ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించుకునేందుకు, అడ్డంకులు తొలగించుకునేందుకు వాళ్లకు ఫీజిబిలిటీకి అవకాశం ఉన్నటువంటి పద్ధతిలోనే పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది తీసుకున్న తర్వాతనే మళ్ళీ ప్రాజెక్ట్ పనులు ఖచ్చితంగా 2 కంపెనీల చేత మళ్ళీ స్టార్ట్ చేయించే ఆలోచన అయితే కనిపిస్తుంది. బట్ అది క్లియరెన్స్ తీసుకోవడానికి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తారు. ఎన్జిటి అనుమతి కోసం మరోసారి అప్లై చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే పురిగి పెడుతున్నటువంటి అంశాలు అవి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చాలా సీరియస్ గానే ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొన్నిసార్లు చాలా ప్రాజెక్టులకు ఎన్జిటి అప్పుడప్పుడు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కృష్ణం బరకచర్ల విషయంలో కానీ, లేదంటే కాళేశ్వరం సంబంధించినటువంటి గతంలో కట్టినటువంటి విషయంలో కానీ చాలా సార్లు కూడా ఎన్జిటి
తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. బట్ వాటిని ఖచ్చితంగా ఎన్జిటి వాటికి క్లియరెన్స్ సర్టిఫికేట్లు మళ్ళీ పొందుపరిచిన తర్వాత అనుమతులు ఖచ్చితంగా ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.